జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పాపం మా 56 ఏళ్ళ యువనేత ఆయన చూసే ఎట్ట నాకైతే దిగులేచ్చదో అదే మాదిరిగా ఇప్పుడు ఇలా పాకిస్తాన్ చూసినా కూడా నాకు దిగులేచ్చింది. పాపం నా మనసు కరిగిపోతుంది వాళ్ళ బాధల్ని చూడలేకుండా అసలే. సరే, న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారో ఈ న్యూస్ని కొంచెం జాగ్రత్తగా వినాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైనటువంటి శోక సముద్రంలో మునిగిపోయి ఉండాలి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పైన పాకిస్తాన్ జట్టు ఘోరంగా పరాజయం పొందడంతో పాకిస్తాన్ బాధగా లేదు. ఊరినైనా ఈ పాకిస్తాన్ అభిమానులంతా కూడా ఈ సోషల్ మీడియాకు వచ్చి రకరకాల కామెంట్లు, రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎందుకురా స్వామి మా ప్రాణాలు ఎందుకు తెచ్చారు, మీరు గెలిచేయలేదు, సచ్చేయలేదు, మీరు పోతారు, ఓడిపోతారు, ఇక్కడ మా ఇళ్లలో టీవీలు బయలిపోతాయి, మాకేమో ఆరోగ్యాలు చెడిపోతాయి అని చెప్పేసి ఒక ఆయన వచ్చేసి ఏకంగా ఐసీఐసీ వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు, నాయనా మీరు డబ్బుల కోసము పాకిస్తాన్కి ఇండియా మధ్యలో మ్యాచ్ పెడతారు, మా దరిద్రపు నా కొడుకులేమో ఓడిపోయి వచ్చారు, మాకేమో ఇక్కడ ఆరోగ్యం చెడిపోతుంది, మేము మానసిక శోభకు గురవుతున్నాము, మీరు కానీ ఆ విధమైన మ్యాచ్లో పెట్టాడు కంటే మాకు హెల్త్ ట్రీట్మెంట్ కోసం మాకు కొంత డబ్బులు మేము హాస్పిటల్లో చూసుకునేదానికి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఒక అతను. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బాధ అనేది ఏ స్థాయిలో ఉన్నదో. అంతేకాకుండా ఈ మ్యాచ్తో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అయితే ఊయదొలగాల్సి వచ్చింది. దీంతో పాకిస్తాన్ మరింత శోక సముద్రంలో మునిగిపోయింది. సరే, మరొక వైపు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో బాంబు పేలుళ్లు సృష్టించడానికి, విదేశీ అతిథులను కిడ్నాప్ చేయడానికి ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు అయితే విఫలయత్నం చేస్తున్నారు. దీంతో ఇక పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అట్టర్ ఫ్లాప్ అయినట్టేనని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తారు. సరే, ఒక పక్క ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మూలంగా పాకిస్తాన్ ఇప్పటికే కుమిలి ఏడుస్తూ ఉంటే, మరొక వైపు ఈ అమెరికా నుంచి పాకిస్తాన్కు అతిపెద్ద షాక్ ఒకటి తగిలింది. ఇదేమి ఆషామాషి షాక్ కాదు. ఈ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు చూడు, మామూలుడు కాదు. ఒక పక్క వీళ్ళు ఏడుస్తూ ఉంటే అదేందుకు మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టు పెద్ద బండరాయి తీసుకొచ్చి వేసాడు ఈ పాకిస్తాన్ మీద. ఎవరు? ఈ డొనాల్డ్ ట్రంప్. అర్థమవుతుందా? ఇది మామూలు షాక్ కాదు, పాకిస్తాన్ను ఎరగదీసి మడత పెట్టేటటువంటి అంత పెద్ద షాక్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఈ పాకిస్తాన్ కడుపు మీద కొట్టింది. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. డొనాల్డ్ ట్రంప్కు ముందు ఎవరు అమెరికా అధ్యక్షుడిగా ముసల్నక్కైనటువంటి జో బైడెన్ పరిపాలించాడు, తెలుసు కదా మీకు. అయితే ఈ జో బైడెన్ ఏం చేశాడంటే అమెరికా డీప్ స్టేట్తో కలిసి అమెరికాలో వలసలను విపరీతంగా ప్రోత్సహించాడు. ముఖ్యంగా మెక్సికో, లాటిన్ అమెరికాల నుంచి అమెరికాలోకి పెద్ద ఎత్తున ఈ వలసలను ప్రోత్సహించాడు. ఇక లాటిన్ అమెరికా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అమెరికాలోకి వచ్చేసారు. ముఖ్యంగా మెక్సికో నుంచి కుటుంబాలే అమెరికాకు వచ్చేసినాయ్యా. నేను ఇక్కడ మెక్సికో అని చెప్పేసి పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో క్రైమ్స్ కానీ డ్రగ్స్ కార్టల్స్ కానీ ఎక్కువగా ఉండేది వచ్చేసి ఈ మెక్సికోలోనే. మెక్సికన్లో అంటే ఎవరికైనా సరే దడనమాట. సహజంగా మన దేశంలో దొంగలు వెనక పెట్టి పోలీసు వాళ్ళు పడతారు, కానీ మెక్సికోలో రివర్స్ అనమాట, పోలీసు వాళ్ళు వెనక దొంగలు పడతారు. అదే అక్కడ స్పెషల్. అర్థమవుతుంది కదా. సరే, ఈ మెక్సికన్లు అదేవిధంగా లాటిన్ అమెరికన్లో పెద్ద సంఖ్యలో అమెరికాలోకి ప్రవేశించారు. వీళ్ళలో ఎక్కువ మంది అమెరికా వాణిజ్య రాజధాని అయినటువంటి న్యూయార్క్ వెళ్ళిపోయినారియా. అయితే వీళ్లకు జీవనోపాధి చూపించే వరకు వీళ్లకు ఈ లాడ్జింగు, బోర్డింగ్ సౌకర్యం కల్పించడానికి జో బైడెన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాళ్ళేమి కాదు, వీళ్ళు అమెరికా కళ్ళు వాళ్ళ దాన్ని తరంకుండా ఏంది ఇదంతా కూడా. సరే, ఇక పాకిస్తాన్ విషయానికి వద్దాం. పాకిస్తాను ఇంతకుముందు ఎప్పుడో న్యూయార్క్లో ఒక పెద్ద హోటల్ నిర్మించింది. ఆ హోటల్ పేరు వచ్చేసి రూజ్వెల్ట్ హోటల్. ఇది చాలా పెద్ద హోటల్ అనమాట. న్యూయార్క్లోని ఒక మంచి సెంటర్లో ఈ హోటల్ అయితే ఉండాలి. ఈ హోటల్లో ఏకంగా 1035 రూమ్ల వరకు ఉన్నాయంట. అంటే అంత పెద్ద హోటల్ అనమాట. అంతేకాదు ఇది ఖరీదైనటువంటి హోటల్ కూడా. అయితే ఈ హోటల్ను నిర్వహించడం పాకిస్తాన్కు చాలా కష్టంగా మారిపోయింది. ఇక ఈ హోటల్ను అమ్ముదాం అనుకుని చెప్పేసి పాకిస్తాన్ అయితే ఒక నిర్ణయానికి కూడా వచ్చింది. అయితే అదే సమయంలో జో బైడెన్ ప్రభుత్వం ఈ లాటిన్ అమెరికా నుంచి వచ్చినటువంటి వలసదారులకు వసతి సౌకర్యాలు ఎక్కడ ఏర్పాటు చేయాలా అని వెతుకులాటైతే ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్కు చెందినటువంటి ఈ రూజ్వెల్ట్ హోటల్ అయితే కనిపించింది. అందులోనూ వీళ్ళు బాగా దోస్తీ చేస్తూ ఉంటారు. ఏది ఈ అమెరికన్ డీప్ స్టేట్కు మన భారత్ అంటే పడదు, ఈ పాకిస్తాన్తో బాగా మంచిగా దోస్తీ చేస్తూ ఉంటే అందుకని చెప్పేసి సరే ఇట్టైనా కూడా వాళ్ళని కొంతవరకు ఆదుకుందాం అని చెప్పేసి వాళ్ళకి ఐడియా వచ్చిందనమాట. ఇక న్యూయార్క్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పాకిస్తాన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునింది. అది ఏమయ్యా అంటే 4000 మంది లాటిన్ అమెరికా వలసదారులకు పాకిస్తాన్ హోటల్లో ఆశ్రయం కల్పిస్తే సంవత్సరానికి పాకిస్తాన్కు $210 మిలియన్ చెల్లిస్తామని చెప్పేసి న్యూయార్క్ ప్రభుత్వం ఆఫర్ చేసింది.
చూడండి. దీంతో ఇంక అసలే ఇంక మింగలేక మంగళవారం అంటున్నారు. వీళ్ళ పరిస్థితి ఇంక ఎట్టా ఏం దిక్కు తెలియడంలే. ఆ పరిస్థితుల్లో వీళ్ళకి ఇది ఒక బంపర్ ఆఫర్ మాదిరి కనిపించింది. దీంతో ఎగిరి గంతేసినటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇక తమ రూజ్వెల్ట్ హోటల్లో లాటిన్ అమెరికన్లకు ఆశ్రయం కల్పించడం మొదలుపెట్టినారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ తతంగం నడుస్తూనే ఉన్నది. అయితే ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వలసదారులందరినీ కూడా తమ తమ దేశాలకు తిప్పి పంపిస్తున్నారు. అంతేకాకుండా వీళ్లపైన పెట్టే ఖర్చులు మొత్తాన్ని కూడా ఆపేస్తున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హోటల్ అయినటువంటి ఈ రూజ్వెల్ట్ హోటల్తో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని అర్ధాంతరంగా నిలిపేశాడు. రెండో మాటే లేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు పాకిస్తాన్కి ఇవ్వాల్సినటువంటి డబ్బును కూడా ఇవ్వకుండా ఆపేశాడు. సచ్చితే వాళ్ళు కొంచెమన్నా జాలే, వాళ్ళు ముందుగానే సత్సారా తీవ్రవాదులను ఎట్ట పెంచి పోషించాలా, ఎట్ట ఏం చేయాలా, ఈ మందుగుండు అంతా ఎట్ట సంపాదించుకోవాలా, ఈ భారతదేశం మీద ఎట్ట దాడులు చేయాలని చెప్పేసి వాళ్ళు దిక్కుముక్కు లేకుండా సత్సారు. ఏదో 10 రూపాయలు వచ్చి ఎట్ట భారతదేశం మీద ఆ కడుపు మంట సలార్చుకుందాం అని చెప్పేసి ఎట్టా పనులు చేసి ఎట్టనుకోండారు మీరు, ఎట్టనుకోండారంటాలే. సరే, ఈ దెబ్బతో ఒక్కసారిగా పాకిస్తాన్ అయితే అతి పెద్ద షాక్కు గురైంది. ఒక పక్క ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మరొక పక్కన తమకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగరగొట్టడం మరొక ఎత్తు. ఈనాళ్ళు ఆ లాటిన్ అమెరికా వాళ్ళకు ఏం కావాలంటే అది చేసి నేను కొన్ని మాటలు మాట్లాడకూడదు, అన్నీ తిరగామరగా చేసి చివరకు అమెరికా అయితే హ్యాండ్ ఇచ్చింది. ఇన్నాళ్ళు ఆ లాటిన్ అమెరికా వాళ్ళకు ఏం కావాలంటే అది చేసి నానా సంఖ్యలో నాయకునప్పటికి కూడా చివరికి అమెరికా అయితే హ్యాండ్ ఇచ్చేసింది. ఇక ఇప్పుడు ఆ హోటల్ను అమ్ముదామన్నా కొనేవాళ్ళు ఊరు కూడా ఉండరు. ఎందుకంటే ఈ లాటిన్ అమెరికాలో నివసించినటువంటి హోటల్స్లో కానీ ఇళ్లలో కానీ సగటు అమెరికన్ పౌరులు ఎవరు కూడా ఉండలేరు. అంటే ఈ లాటిన్ అమెరికన్లో అంత డేంజరు, అదేవిధంగా అంత చండాలకు ఉండకూడదు అనమాట. ఇప్పటికే ఈ లాటిన్ అమెరికన్లు పాకిస్తాన్ హోటల్ను నానా చండాలం చేసి వెళ్ళిపోయినారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి. కానీ ఇది మాత్రం ఈ పాకిస్తాన్కు అతి పెద్ద షాక్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదే చేయాలో నాకు పాపం అదే ఈయన చూస్తూ ఉంటే దిగులేస్తుంది. ఒక పక్క చూడబోతే ఈయన మా యువనేత, ఒక పక్క చూసి ఇలా పాకిస్తాను ఏం చేయాలో అర్థం కావడంలే. ఒక పక్కనేమో నా మంచి మనసు అర్థం చేసుకోలేక వీళ్ళు కొంతమంది దొంగ పేర్లు పెట్టుకొని కొంతమంది ఈ పాకిస్తాన్ ప్రేమికులు కొంతమంది నా మీద అంత నెగిటివ్ కామెంట్లన్నీ పెడతారు. నా గొప్ప మనసు వీళ్ళు అర్థం చేసుకోగలిగితే కదా నేను ఎట్ట చెప్పాలి వీళ్ళకు నా మనసు చాలా గొప్పది విశాలమైందని చెప్పేసి. ఏమంటారు మిత్రులారా? సరే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.